నెల్లూరు జిల్లా ఉదయగిరి శివారు ప్రాంతం గండిపాడెంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. రైస్ మిల్లు వెనుక ఉన్న నివాసాల సమీపంలో చిరుత కనిపించింది అని స్థానికులు తెలిపారు. కాసేపటి తర్వాత చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది అన్నారు. గ్రామస్తుల సమాచారంతో అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే అక్కడ చిరుతకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు లభించలేదని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అసిస్టెంట్ బీట్ అధికారి బి వెంకటేశ్వర్లు తెలిపారు. నేను అక్కడ కూర్చున్నా బండి పెట్టుకొని రాత్రి 11:30 ఆ టైంలో కుక్క మామూలుగా అక్కడ ఉండేది నా పక్కనే. అది అడుస్తుంటే నేను ఏదైనా మామూలుగా అడిగి పని అట్లా ఈ కంప చెట్లలోంచి వస్తాయి కదా అట్లా అనుకున్నా. మళ్ళీ వచ్చి అది వచ్చినప్పుడు నాకు డౌట్ వచ్చి నేను ఫ్లాష్ లైట్ వేసి ఏదన్నా పందులు ఏమన్నా అడిగి పందు వచ్చిందని చూసినాను. ఇట్లా చూడడంలో పైన కొమ్మ మీద కూర్చొని ఉంది, చూస్తూ ఉంది. ఆ చూడడంలోనే నేను ఫ్లాష్ లైట్ వేసి అరుచుకుంటా ఇంకా రూమ్ సైడ్ వచ్చిన. అది నేను అరచడంలో ఆ ఫ్లాష్ లైట్ చూసి భయపడి అది దూకింది. ఆ బరువుకు ఆ కొమ్మ కూడా విరిగిపోయింది. అది నా జరిగింది. మేము నైట్ 12:37కు ఈ బ్రాండ్ షాప్లో వైన్ షాప్లో మూసేసి వాళ్ళు భోజనం చేసి మామూలుగా బయట తిరగదు కంచేపు. ఆ తిరిగే సమయంలో కుక్కలు గౌన్ వేస్తున్నట్టు ఒక అతను ఆ ఫోన్ మాట్లాడుతున్నాడు. కుక్క ఈయన గౌన గవత ఆయన కాడికి వెళ్ళింది. ఏంది కుక్క గవత ఉందని ఎదుకొచ్చి చూస్తే కింద లైట్ వేసిండు. ఇక్కడ లైట్ వేస్తే ఏం లేదు. ఏంది కుక్క గవత ఉందని చెప్పి లైట్ ఇట్టేసిండు. వేసేసరికి ఇటు 2 కాళ్ళ మీద పన్నుకొని తలకాయ ఇటు పెట్టి ఆమెని ఆ బర్రెలు ఉండే వాళ్ళ బర్రెలు సాయి ఆమెను చూస్తా ఉన్నది. ఆమెను ఈయన పోయి ఇంట్లో పోయి ఆమెని పోయి వాళ్ళని పిలుచుకొని వస్తే ఏడు దూకి ఇదే కథ